అన్ని చూశాక ఈ ఫైట్స్ అన్ని కొంచెం సిల్లీగా అనిపించాయి. సినిమా చాలా బాగుంది. ఒక హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు. మతం మార్చుకొని మన మామూలు క్రిస్టియన్స్ చూస్తూ ఉంటాం, మా మతంలోకి రండి అనేసి. అట్లా మన హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడ్డారు శివాజీ మహారాజు. వాళ్ళ బిడ్డ చావా అంటే పులి బిడ్డ అని అర్థం. చావా అంటే ఆయన సంభాజీ మహారాజు ఎంత కష్టపడ్డాడని చాలా బాగా చూపించారు. బట్ ఆయన గురించి మనకు అంత తెలియదు కాబట్టి ఇక్కడ తెలుగులో కొంచెం డల్ అవుతుంది. బట్ ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సినిమా గురించి, హిందూ ధర్మం కోసం చాలామంది చాలా యుద్ధాలు చేశారు. దాన్ని క్లైమాక్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. నిజంగా ఆ క్లైమాక్స్ చూస్తా అంటే లిటరలీ ఏడుపు వచ్చింది. ఎందుకంటే అసలు మొత్తం కోసి ఆయన మీద ఉప్పు మీద చల్లి కళ్ళు లోడి నిజంగా హిందూ ధర్మం కోసం ఇంత కష్టపడ్డారా. మనం సింపుల్గా వచ్చి ఐమాక్స్ సినిమా చూసి సినిమా బాగాలేదు లవడా బతుకు అనేసి అంటాం, కానీ ఒక హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని యుద్ధాలు చేశారనేది చాలా క్లియర్గా చూపించారు. బట్ అది క్లైమాక్స్ ఒక్కటే ఆ రేంజ్లో చూపించారు. ఫస్ట్ నుంచి దాన్ని అలాగే తీసుకెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. ఫైట్స్ డల్ అయినాయి. ఫస్ట్లో చిన్న ఫైట్స్ అన్ని క్లోజ్ చేయించేశారనమాట. అదే అన్న కొంచెం డల్ అయింది. క్లైమాక్స్ మీద చాలా బాగా ఇంపాక్ట్ పెట్టారు. అంటే బాగా కష్టపడ్డారు. ఆయన గోర్లు తీసేయడం కానీ కళ్ళు లోడ్ వేయడం కానీ ఆ సీన్లన్నీ చూస్తుంటే మంచిగా అనిపించింది. ఇంక ఇదే కొంచెం ముస్లిం వాళ్ళు చూడకపోవచ్చు, మేబీ వాళ్ళ మతం గురించి ఊరికే గలీజ్గా చూపించారు అన్నట్టుగా ఉంటుంది. బట్ నిజంగా హిందూ ధర్మం గురించి అయితే చాలా గొప్పగా చూపించారన్న. శివాజీ మహారాజు చూపిస్తారేమో అనుకున్నాము, కానీ ఆయన చూపించలేదు. ఉంటుంది నిజంగా. కొంచెం ముస్లింలు అయితే దీనికి కొంచెం యాంటీ అవుతారు. బట్ సినిమా చూసినాక తెలుగులో ఎలా ఉంది అంటే, తెలుగులో మేబీ హిందీలో ఆడినంత గొప్పగా అయితే ఆడదన్న. ఎందుకంటే మన రాజమౌళి ఇచ్చిన ఇంపాక్ట్ ఆ ఫైట్లో ఆ ఎలివేషన్స్ చూశాక సరిపోవట్లేదన్న. క్లైమాక్స్ బాగుంది, అది కూడా హిందూ ధర్మం గురించి. నేను ఒకటే పాయింట్ చెప్తాను మన తెలుగు వాళ్ళకి, అసలు హిందూ ధర్మం గురించి మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతా ముస్లింల వైపు కలిసిపోతాను అన్న వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూడండి. లేదు విక్కీ కౌశల్ చాలా బాగా చేశాడు. మన తెలుగులో అయితే ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే అందరూ తోపులే ఉన్నారు. అల్లు అర్జున్కైనా చంపేస్తాడు, ఎన్టీఆర్ అయినా చంపేస్తాడు, మన అల్లు అర్జున్ తెలుగులో కూడా ఎవరైనా ఇచ్చినా బాగా చేస్తారు. బట్ హిందీలో మాత్రం విక్కీ కౌశల్కే సెట్ అవుతుంది. పవన్ అన్నది వేరే అన్న. ఇప్పుడు అవన్నీ విషయాలు మీరు మాట్లాడకూడదు. పవన్ అన్న స్థాయి వేరు. ఆయన ఆల్రెడీ చేయాలనుకున్నదని చేస్తున్నాడు. ఇక్కడ పాలిటిక్స్ లో ఎవరికైనా ఒక దమ్ము ఉంటే, కొత్తలో దమ్ము ఉంటే ఆడిపోయి ఎవరైనా డిప్యూటీ సీఎం అవ్వమని చెప్పండి. ఇక్కడ ఎవరైనా కానీ పుష్ప అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, ఎవరైనా కానీ పాలిటిక్స్ లో ఏం పీకలేరు. ఆయన చాలా చేసేసాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు పవన్ అన్న గురించి.